రాష్ట్రంలో సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతుల వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాష తెలుగును విధిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 30న చట్టం చేసింది. అధికారులు అదే సంవత్సరం జూన్లో జీవో 15 జారీ చేశారు. సిబిఎస్ఈ లాంటి ఇతర బోర్డుల పరిధిలోని పాఠశాలలు ఇప్పటి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే తెలుగును బోధిస్తున్నారు. 8వ తరగతి వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందున ఆంగ్లం, హిందీతో పాటు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. 9, 10 తరగతుల్లో మాత్రం 2 భాషా సబ్జెక్టులే ఉంటాయి. అందులో ఒకటి ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది, మరొకటి హిందీ లేదా వేరే భాషను చదువుకుంటున్నారు. ఇక నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో, ఆ తర్వాత సంవత్సరంలో 10లో తెలుగును సబ్జెక్టును విధిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.